బైబిల్ గ్రంథం అంతట్లో ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఏం చేయాలో దేవుడే చెప్తాడు, ఎప్పుడు చేయాలో దేవుడే చెప్తాడు, ఎలా చేయాలో కూడా దేవుడే చెప్తాడు. చాలాసార్లు దాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమై మనమేదో దేవునికి సహాయం చేద్దామని సవ్యంగా ఉన్న దానిని చెడగొడుతున్నాం. ఇక్కడ పస్కాను గురించి మాట్లాడుతూ అది ఎప్పుడు చేయాలో చెప్పాడు, ఎలా చేయాలో చెప్పాడు, ఇప్పుడు ఎలా తినాలో కూడా చెబుతున్నాడు. అయితే క్రొత్త నిబంధనలో ప్రభురాత్రి భోజనం, ఈ రెండు సందర్భాలని కొంచెం పోలికగా చూడొచ్చు, కానీ పరిస్థితులు మీరు చూడండి. పస్కాని దాటబోతున్న వారు చేశారు, కానీ ప్రభురాత్రి భోజనం దాటిపోయిన వారు చేస్తారు. ఇది చాలా ప్రాముఖ్యమైన వ్యత్యాసం. ఆ రాత్రి మరణం నుండి తప్పించబడబోతున్న వాళ్ళు చేశారు, కానీ ప్రభురాత్రి భోజనం మరణము నుండి జీవములోనికి దాటిన వాళ్ళు చేస్తారు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రెండు ఒకటి మాత్రం కాదు, ఒకదానికొకటి ముంగుర్తుగా సరిపోల్చడానికి సరిపోతాయేమో, కానీ రెండు ఒకటని మాత్రం చెప్పరు. పౌలు గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాస్తూ, క్రీస్తు అను పస్కా పశువు మన కొరకు వధింపబడిను అని చెప్పాడు. సరే, ఈ విషయాలన్నీ ఇలా పెట్టుకుంటే, ఈ ప్రభు యొక్క శరీరంలో కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. 28వ వచనం, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఈ మాటని మనం ఎందాక చదివిన నిర్గమకాండంలో చదివిన మాట, మీరు దానిని తినవలసిన విధమేమనగా, అంటే దానిలో పాలు పొందడానికి మనం ఎలా ఉండాలి. చాలాసార్లు భౌతికమైన పరిస్థితుల గురించి మాట్లాడే వ్యక్తులను చూస్తాం. ఎలా ఉంటుందంటే, వాళ్ళు వేసుకునే బట్టలను గురించి, వాళ్ళు ఉండాల్సిన విధానం గురించి మాట్లాడతారు, కానీ బైబిల్ వ్యక్తిత్వాన్ని గురించి మాత్రం మాట్లాడు. తినవలసిన విధమేదనగా అంటే 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. మీ నడుము కట్టుకుని, ఇదే మాటని పేతురు రాస్తూ, మీ మనసు అనే నడుము కట్టుకుని, అంటే దీనిలో చెయ్యి వేసేవాడు కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలుగునట్లు. అంటే ఇక్కడ ఒక మాట మనం చూడవచ్చు. నడుము కట్టుకోవడం అంటే, నడుము అనేది లేక మనసు ఎలాంటిదంటే చిత్రమైనది. ఒక ఈగ వచ్చింది, అది స్వీట్ మీద వాళ్తుంది, చెత్త మీద వాళ్తుంది. దానికి స్వీట్కి చెత్తకే తేడా తెలియదు. మనిషి మనసు కూడా అంతే. ఎలా ఉంటుందంటే, మందిరంలో ఉన్నప్పుడు అమరత్వాన్ని గురించి మాట్లాడితే, సమాజంలోకి వెళ్తే ఐశ్వర్యం గురించి మాట్లాడు. ఐశ్వర్యానికి అమరత్వానికి వ్యత్యాసం తెలియదు. దేనికి? మనసుకి. ఎప్పుడు అని అడిగితే, ఆ మనసు అక్కడికి వెళ్ళినప్పుడు అటు వంగుతుంది, ఇక్కడికి వచ్చినప్పుడు ఇటు వంగుతుంది. అంటే వ్యక్తిత్వము సరి లేకుండా దానిలో వేయకూడదు. మీరు నడుము కట్టుకుని, అనగా మనము నిగ్రహము లేకుండా
అవలను రాస్తాడు ఇంద్రియ నిగ్రహం నిగ్రహం. గలవారే. దీనిలో చేయవేయడానికి మన జీవితంలో మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. అది పవిత్రమైనది. అందులో చేయవేసేవాడు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. కనుక పరీక్షించుకోవడం అంటే చాలాసార్లు ప్రభురాత్రి భోజనం అనగానే మనోళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటారని అడిగితే యేసు ప్రభువు పడిన శ్రమలు జ్ఞాపకం చేసుకుంటారు. నా కోసం సిలువ వేయబడ్డావు, నా కొరకు శ్రమలు పడ్డావు, నా కొరకు దెబ్బలు తిన్నావు, నా కొరకు అవమానం పడ్డావు అనేది జ్ఞాపకం చేసుకుంటారు. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎలా జీవించాడు, ఆయన ఎలా జీవించాడు. ఆయన అంటాడు తన శత్రువుల మధ్య నిలబడి నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపన చేయగలడు. అది పరీక్షించుకో, అది పరిశీలన చేసుకో. మన పరిశీలన, మన యొక్క పరీక్ష మన గుణశీలానికి ఉండాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనమును సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులు. మీరు నడుము కట్టుకోవడం అనే పదంలో మనం ఆలోచిస్తున్నది ఇంద్రియ నిగ్రహం. రెండో మాట చూడండి. మీ చెప్పులు తొడుగుకొని. చెప్పులు అనే పదానికి సమాధానం. దీనిలో చేయవేసేవాడు ఏం కలిగి ఉండాలి? సమాధానం. చూడండి మత్తయి సువార్త 5:23 చూడండి. మత్తయి సువార్త 5:23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించు. అసలు కానుకేయడానికి ఈ పద్ధతి ఉంటే ఈ కానుకేయడానికి చెప్తున్నాడు. నువ్వు పక్కింటోడితోనో ఎదురింటోడితోనో వివాదం వచ్చి ఇక్కడేదో అర్పిస్తాను అంటే అది కుదరదు. ముందు వాడితో సమాధానపడి అప్పుడు ఇక్కడ అర్పణకే ఎంత నియమం ఉంటే ప్రభురాత్రి భోజనంలో చేయవేసేటప్పుడు ఎలా ఉండాలి? ఎంతటి సమాధానం ఉండాలి? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రభురాత్రి భోజనం మనం చేస్తున్న రొట్టెని గనక చూస్తే అందులో వాడబడిన పదార్థాలన్నీ వైవిధ్యమైనవి. పిండి, ఉప్పు, నూనె, నీళ్లు, పంచదార. ఈ వస్తువులన్నీ కూడా విడివిడిగా వైవిధ్యమైనవి. ఉప్పు, నీళ్లు, నూనె, పంచదార ఇలా ఒకదానితోటొకటి పొసగని పదార్థాలు. కానీ ఇవన్నీ పిండితో ఏకమైనప్పుడు ఓ కొత్త రూపం వచ్చింది, ఓ కొత్త రుచి వచ్చింది. అది ఒకరికి ఆకలి తీర్చడానికి, ఒకరిని బ్రతికించడానికి ప్రయోజనమైంది. ఇప్పుడు మన జీవితంలో కూడా సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. సమాధానం లేకుండా అది ఇంటిలో ఉన్న భార్యతోనైనా, వీధిలో ఉన్న సోదరుడితోనైనా, సంఘంలో ఉన్న సహోదరుడితోనైనా, ఎవరితోనైనా మనకు సమాధానం లేనప్పుడు దీనిలో చెయ్యి వేయడం క్షేమం కాదు. ఒకటి పవిత్రత కలిగి ఉండాలని చూసాం, రెండవది సమాధానం. మూడో మాట చూద్దాం.
మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని మీ కర్రలు చేత పట్టుకుని. ఈ మాటను మనం చూస్తున్నప్పుడు కర్ర అనే పదం దేవుని వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు కర్రను చేత పట్టుకోవడం అంటే, వాక్యాన్ని చేత పట్టుకోవడం అంటే వాక్య ప్రకారమైన జీవితం జీవించాలి. నాకు నచ్చినట్టు బ్రతుకుతా, నాకు నచ్చినట్టు ఉంటా. కర్రలు చేత పట్టుకుని అంటే వాక్యాన్ని చేత పట్టుకుని. బైబిల్ పట్టుకున్నాడు క్రైస్తవుడు కాదు, బైబిల్ని బ్రతుకుల్లో ఉంచుకున్నాడు. చాలాసార్లు బైబిల్ చేతిలో పట్టుకున్నాడు చూస్తున్నాం, కానీ బైబిల్ని బ్రతుకుల్లో చూడాలి. వాక్య ప్రకారం దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది? యెషయా చూడండి, 1వ అధ్యాయం నుంచి మొదలు పెడితే వాడికి శ్రమ, వీడికి శ్రమ, అలాగ ఇలా మాట్లాడాడు. 6వ అధ్యాయానికి వెళ్తే అయ్యో నేను అపవిత్రుడని, అపవిత్రమైన మనుషుల మధ్య. అప్పటికే 5 అధ్యాయాలు మాట్లాడాడు. అంటే దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి, దేవుని మాట దగ్గరకు వచ్చేసరికి తన జీవితం అలా ఉందో లేదో చూస్తున్నాడు. ఒకటి. రెండవది, ఆ వాక్యాన్ని ప్రకటించడం మాత్రమే కాదు, పాటించే వ్యక్తులుగా కూడా ఉండాలి. మీరు దీన్ని తినవలసిన విధమేమనగా, ఇక్కడ చేత పట్టుకుని, ఆ తర్వాత త్వరపడుచు అనే పదం చూస్తాం. త్వరపడుచు దాన్ని తినవలెను అంటే చాలాసార్లు ఈ మాటలు విన్న తర్వాత కొంతమందిలో ఒక రకమైన పశ్చాత్తాపం వచ్చి చెయ్యి వేయకుండా దూరం ఉంటారు. అంటే అతనికి ఏమర్థమైంది? నేను అర్హుడును కాదని అర్థమైంది. ఇప్పుడు మానేశాడు. ఇప్పుడు అతను తప్పు చేశాడా, రైట్ చేశాడు? అతనికి నేను అర్హుణ్ణి కాదు అని అర్థమైంది. అక్కడ వరకు ఒక పాయింట్. అర్థమైనోడు ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. ఇప్పుడు ఏమన్నాడు? నీ మీద నీ సహోదరునికి ఏమైనా విరోధం ఉన్న ఎడల అర్పణ అక్కడ పెట్టి సమాధానపడి రావాలి, వచ్చి అర్పించు. అంటే చాలాసార్లు నేను అర్హుణ్ణి కాదు అని నీకు అర్థమైంది. అర్థమైన మరుక్షణం ఏం చేయాలి? పశ్చాత్తాప పడాలి. కానీ రోజున అది కనిపించట్లేదు సంఘాల్లో. నేను చెయ్యట్లేదు, ఎందుకంటే అయ్యి బాబు దాంట్లో చెయ్యాలంటేనండి భయం వేస్తుంది. అది బాగానే ఉంది, కానీ నువ్వు పశ్చాత్తాప పడకపోవడం అనేది గోరం. ఇక్కడ తినవలసిన విధానం 3 విషయాలు చెప్పాను మీకు. నిగ్రహం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, వాక్య ప్రకారం జీవించి. ఇప్పుడు త్వరపడుచు అంటే సంస్కరించబడిన వారై చెయ్యేసేవాడు ఉండాలి, కానీ అర్థమై దూరం ఉండడం కాదు. నువ్వు సంస్కరించుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటప్పుడు మనం సరిచేసుకుని ప్రభువుతో సమాధాన పడాలి. ఇక్కడ మనం ఇలా చూస్తే అదే మాటలు పౌలని చెప్తున్న మాటలు కొంచెం కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ అధ్యాయం 1వ పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట చూసి 24
దానిని విరిచి మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. ఇక్కడ నన్ను జ్ఞాపకం చేసుకుని అని అడిగితే ఇప్పుడు మన దృష్టి పైన చూడాలి. ఆయన మనకెన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్ని మేకులు కుట్టారు, ఎంతసేపు వేదన పడ్డాడు, ఇది కాదు. పేతురంటే ఆయన మీకు మాదిరి ఉంచి పోయింది. అపోస్తుల కార్యాలు క్రీస్తుని వెంబడించే వారు అంత్యోకులో మొదట క్రైస్తవులు అనబడిరి. అంటే ఆయనను వెంబడిస్తున్న వాళ్ళంతా ఎలా ఉన్నారు? క్రీస్తును పోలి ఆయనలా ఉన్నారు. పౌలని అంటాడు, నేను బ్రతికితే క్రీస్తులా ఉంటాను, చనిపోతే క్రీస్తుతో ఉంటాను. అంటే బైబిల్లో బ్రతుకుట క్రీస్తే, చావైతే అది అప్పటి సాహిత్యంలో అలా రాశాడు. కానీ ఇప్పుడు మన కాలంలో ఇప్పుడు కనుక రాస్తే పౌలని ఇలా రాస్తాడు, నేను బ్రతికితే క్రీస్తులా ఉంటాను, చనిపోతే క్రీస్తుతో ఉంటాను. చాలా అద్భుతమైన పదం. బ్రతికితే ఆయనలాగే ఉంటాను, చనిపోతే ఆయనతోనే ఉంటాను. ఇప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రభువుని. 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఎబ్రియల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం 26 చూడండి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరిక, ప్రత్యేకముగా ఉన్నవాడు. అంటే ఇప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఆయన క్యారెక్టర్, పవిత్రత. ఇప్పుడు చూడాలి, ఇక్కడ మోకరించినప్పుడు, దానిలో చేయి వేస్తున్నప్పుడు ఈ గుణశీలం నాకు వచ్చిందా? ఈ గుణశీలం నాకు వచ్చిందా? 2 యోహాను శుభవార్త 13వ అధ్యాయం 34. యోహాను శుభవార్త 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞనిచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించండి. ఇందువలన మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. అంటే నువ్వు దేవుని బిడ్డవి అని ప్రపంచానికి చూపే సాక్ష్యం ఏంటి? ప్రేమించే తత్వం. ఒకటి పరిశుద్ధత అనే మాట చూసాం, రెండవది ప్రేమ. ఇప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, పైకి చూసి ఆయన తట్టు చూస్తున్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవలసింది, ఆయన పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన వాడు, క్షమించువాడు. ఈరోజున ఆ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ ఆ తర్వాత వచ్చిన చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఇప్పుడు పైకి చూసాం, రెండవది బయటకు చూడాలి. నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెబుతూ కంటిన్యూస్ ఏమన్నాడు? నేను వచ్చే వరకు నా మరణమును ప్రచురించెదరు. ఎక్కడ? వెలుపట, సమాజంలో. అంటే నశించుచున్న ఆత్మలను చూడాలి. రాత్రి భోజనంలో మనం చేస్తున్నామంటే దీనికి ఒక రుజువు, ఆయన మనకు మాదిరి చూపాడు అనేది ఒకటి. రెండవది, ఆయన రాబోతున్నాడు అనడానికి సాక్ష్యం, ఆయన రాబోతున్నాడు అనడానికి రుజువు.
అంటే ఇప్పుడు నువ్వు సమాజంలోనికి చూడాలి. అంటే ఒక మాట చెప్పున, మనం సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. అంటే సూటికి ఒక మాట చెప్తాను, సువార్త చెప్పలేని వాడు దీంట్లో చెయ్యి వేయడానికి అర్హుడు కాదు. ఆ మాట అదే చెప్తుంది అక్కడ. ఆలోచించండి, మనం వీధిలో నిలబడి ఈ నిత్య జీవమును కూర్చిన సాక్ష్యం ఇచ్చి ఎన్ని రోజులు అయిపోతాయి? మనకి అనేక అవకాశాలు వచ్చిన ఈ అమరత్వాన్ని గురించి సాక్ష్యం ఇవ్వలేని పరిస్థితులు చూడండి. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం, ఆయన జీవించిన జీవన విధానం. రెండవది, సమాజంలో రక్షింపబడని వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పొందిన గాయములకు దుఃఖపడ్డం కాదు, నశించిపోతున్న వారిని విషయమై కన్నీళ్ళు పెట్టాలి. చావుకై పట్టబడిన వారిని, నాశనమందు పడుతుడుకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? నువ్వు ప్రకటించకుండా, అంటే ఈ మాట దేవుని లేఖనంలో ఒక మాట చూడు. రోమేలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమేలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై అక్కడ పదాలు చూడండి. పంపేవాడు, వెళ్ళేవాడు, ప్రకటించేవాడు, వినేవాడు, ప్రార్థించేవాడు, రక్షింపబడేవాడు. ఇప్పుడు ఆయన అంటాడు, నేను వచ్చే వరకు నా మరణమును ప్రచురించెదరు. ఇప్పుడు అనేకులు రక్షింపబడకుండా మరణపు లోయలో వెళ్ళిపోతున్నారంటే దానికి కారణం మనమా కాదా? కాబట్టి మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, సువార్త విషయంలో, అంటే ప్రభు రాత్రి భోజనం దగ్గర మోకరించినప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఎంత అవసరమో, నశించుచున్న సమాజాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవడం అంతే అవసరం. మూడవది 28వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఇప్పుడు ఎక్కడ చూసుకోవాలి? వ్యక్తిగత. ఇప్పుడు లోపల చూసుకోవాలి. అద్దం ముందు నిలబడిన తర్వాత అద్దం మీద దుమ్ము తొడకూడదు. అద్దంలో కనబడే ముఖం మీద మచ్చలను సరి చేసుకోవాలి. అలాగే మీరు అద్దం ముందు నిలబడి అద్దాన్ని దురుకుతారా, ముఖాన్ని దురుకుతారా? ముఖాన్నే. అద్దం బాగుంది, ఎవడైనా పొగుడతాడా? అద్దం ముందు నిలబడి నువ్వు బాగున్నావో లేదో చూసుకుంటాం. ఇప్పుడు వాక్యం ముందు నిలబడిన తర్వాత నేను నువ్వు చూసుకోవాలి. దీనిని తినవలసిన విధమేమనగా మోషే గారు చెప్పిన మాటలు చూశాం. ఇది మీరు చెయ్యండి అని అప్పగించిన చోట 3 విషయాలు చెప్పాను. ఒకటి ఆయన చూడండి, రెండవది నశించుతున్న ప్రజలను సమాజం చూడండి, మూడవది మనల్ని చూసుకోకపోతే ఏమవుతుంది? తర్వాత చూడండి 29వ వచనం. ప్రభు శరీరమును
ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తిని త్రాగువాడు. మనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అబ్బా, కఠినమైన మాట కాదు, కఠినమైన మాట కాదు. అంటే స్వపరీక్ష లేనివాడు, తనలోనికి చూచుకొనని వాడు, తనను చక్కబెట్టుకొనని వాడు, తనని ప్రక్షాళన చేసుకోనని వాడు ఏమంటున్నాడంటే, ప్రభు శరీరం విషయమై వివేచింపక తినువాడు శిక్షావిధి కలుగుటకే. ఆ తర్వాత వచ్చిన చూడండి, ఇందువలననే మీలో అనేకులు బలహీనులు అంటే తెలుసా? బలహీనులు అంటే వాడు గుణశీలం విషయంలో బలహీనుడు. ఎలాంటి బలహీనుడు అంటే, చేయకుండా ఉండలేకపోతున్నాను సార్, తప్పని అర్థమవుతుంది కానీ తప్పడం లేదు బ్రదర్. చెయ్యకూడదు అనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను బ్రదర్. బలహీనులు, గుణశీలం. తర్వాత అయితే రోగులు. తర్వాత రోగులునై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. ఎవరు అంటే వీళ్ళంతా స్వపరీక్ష చేసుకొనని వారు. అందుకనే ప్రభురాత్రి భోజనంలో జ్ఞాపకం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా 3 విషయాలు మీ అందరికీ అనేక సమయాలలో మీరు చెప్పిన మాటలే, విన్న మాటలే. దీనిని మనం ఒకసారి పరీక్షించుకున్నప్పుడు ఒక అలవాటుగా కాక, ఆచారంగా కాక, ఇది ఒక అలవాటు కాకూడదు, వాడుక కాకూడదు, ఇది ఆచారంగా కాక ఆత్మీయత ఉట్టిపడేటట్లుగా ఆధ్యాత్మికమైన భయంతో శ్రద్ధతో దీన్ని చేస్తే అది మనల్ని ప్రభువుతో సహవాసాన్ని గుర్తు చేస్తుంది. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ మోషే గారు చెప్పిన, ఇక్కడ పౌలు గారు చెప్పిన జరిగిన సందర్భాలు వేరేమో, కానీ మాటలు చూస్తున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఎదుట మోకరిద్దాం. మనల్ని మనం ప్రభువుకి యోగ్యులుగా కనపరుచుకున్నట్టు. మనం ఎవ్వరూ సంపూర్ణంగా కాదు, సంపూర్ణతలోనికి సాగిపోతున్నాం. అర్థమైన ప్రతి విషయాన్ని, లోపముగా ఉన్న ప్రతి సంగతిని సరిచేసుకుంటూ నేర్చుకుంటూ క్రీస్తు రూపమునకు సమరూపంగా మార్చబడినట్లుగా పరిశుద్ధతలోనికి మనం సాగిపోతున్నాం. అంతేనే కానీ రాత్రికి రాత్రి మనం పరిశుద్ధులు అయ్యామని మాత్రం తలంచుకోడు. ఏ రోజు కావచ్చు దేవునితో వాళ్ళ సమాధాన పడుతూ ముందుకు వెళ్ళవలసిన వాళ్ళుగా ఉన్నాం. ప్రతి సమయంలో మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు ఎదుట యోగ్యులుగా కనపరుచుకోవడానికి, మనం ప్రభువుతో సమాధాన పడడానికి లోతైన పరిశీలన చేసుకుంటాం.